హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్. గుడ్ మార్నింగ్. నేను బియ్యం కడిగి రేషన్లో పెట్టుకున్నాను, అద్దేశారు చూడండి. అన్నం అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను వచ్చేసి హోటల్ స్టైలు పప్పు చారు చేస్తా ఉన్నా, కాయలు వేసి వెజిటేబుల్స్ అంతా ఒక ప్యాన్ పెట్టుకొని కంది బ్యాళ్ళు, జీలకర్ర, కొంచెం ఒక 5-6 మెంతులు వేసుకొని మిరియాలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా వాష్ చేసుకొని వడగట్టుకున్నాను, ఎందుకంటే జీలకర్ర అంతా పోద్ది. ఒక మిక్సీ తీసుకొని మిక్సీలో వచ్చేసి మనము ఈ కంది బ్యాళ్ళు ఉంది కదా, కంది బ్యాళ్ళు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, చింతపండు వేసుకొనేసి మిక్సీ చేసుకోవాలి. మెత్తగా చేసుకోవద్దు, కొంచెం అట్లా మిక్స్ చేసి పెట్టుకుంటే దాని తర్వాత నేను ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకున్న. ఆయిల్ ఉడికైనాక ఆవాలు, జీలకర్ర మనం మిక్స్ చేసి పెట్టుకుంటాం కదా, అవి వేసుకున్నాను. వేసుకొని దీనికి ఎర్రగడ్డ, కరివేపాకు, మళ్ళీ మీ కాడ కొత్తిమీర ఉంటే వేసుకోండి. నాకు లేదు, మీరు వేసుకోండి, బాగా టేస్టీగా బాగుంటుంది. నేను కరివేపాకు వేసుకున్న. కరివేపాకు, ఎండుమిరపకాయలు మనము బయట నుంచి వేస్తే అది క్లీన్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇవి ఎండుమిరపకాయలే కదా, వేసుకోవద్దండి ఫ్రెండ్స్. సరేనా? ఇగో పేస్ట్ చేసి పెట్టుకున్నా కదా, మరి నేను మిక్సీలో ఆ బ్యాళ్ళన్నీ వేసుకున్నా కుక్కర్లో. అందుకే కొన్ని కాయలు ఉన్నాయి, ఈ కాయలన్నీ వేసుకుంటే బాగుంటుంది. మీకు వంకాయ వద్దంటే స్కిప్ చేసుకోండి, కొంతమంది వంకాయ లైక్ చేయరు. ఒక 3 విజిల్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వాటర్ పోసుకున్నాను, వాటర్ పోసుకొని దీంట్లో చిల్లీ పౌడరు, పసుపు, మళ్ళీ సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా బాగా కలపాలి. మనకి మెయిన్ మన వెజిటేబుల్స్ మాత్రం కుక్ అవుతే చాలు, సరేనా? ఆల్రెడీ మనం బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాళ్ళు, అదొక రెండు నిమిషాలు చాలు. సాంబార్ పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా, ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా చేసుకొని తినండి, బాగుంటుంది. నేను 2 సార్లు చేసినాను, మా పిల్లల్లో ఇదే చెయ్యి అనిండ్రు. సరే అని చేసినాను. మా పిల్లలు ఏం తింటారో అదే మనం చెయ్యాలి ఫ్రెండ్స్. చూడండి, అయింది. ఎంత ఈజీగా అయింది. 3 విజిల్స్ ఉడికింది. ఆ కాయలన్నీ బాగా ఉడికింది. ఆ వంకాయ, ఉల్లగడ్డ, బీన్స్, క్యారెట్